టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని నల్లూరు పిఎస్సిఎస్ లో అవకతవకలపై అసిస్టెంట్ రిజిస్టర్ వి జవహర్ శనివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దృష్టికి సంఘం డిపాజిట్ల సొమ్ము ఇంచుమించు 79 లక్షలు పక్కదారి పట్టినట్లు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఈ సమస్యను డిఆర్ దృష్టికి తీసుకెళ్లగా అసిస్టెంట్ రిజిస్టర్ జవహర్ ను అవకతవకలపై విచారణ చేపట్టామని ఆదేశించినట్టు తెలిపారు. ఫెర్టిలైజర్లో కూడా అవకతవకలు జరిగినట్లుగా తన దృష్టికి వచ్చిందని దీనిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు. గత 2019లో సీఈఓగా సలమూరి శ్రీనివాస్ పనిచేస్తున్న సమయంలో గుత్తుల నరేష్ కంటిజెన్సీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అనంతరం శ్రీనివాస్ మృతి చెందగా 3మెన్ కమిటీ ఆధ్వర్యంలో 2021 మార్చిలో సీఈఓగా గుత్తుల నరేష్ ను తీసుకోవడం జరిగిందని తెలిపారు. కాగా ఇతని హయాంలోనే అవకతవకలు జరిగినట్లుగా గుర్తించడంతో అతన్ని జూలై నెల నుండి సీఈఓ బాధ్యతల నుండి తప్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం గుత్తుల సతీష్ ఇన్ఛార్జ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వచ్చిన అవకతవకలపై పూర్తి విచారణ చేసి డిఆర్ఓకు నివేదికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఫండ్స్ డైవర్ట్ అయినాయని ఎమ్మెల్యే గారి దృష్టికి కొందరు రైతులు తీసుకురావడం జరిగిందండి. ఆ రైతులు ఎప్పుడైతే ఈ రకంగా ఫండ్స్ డైవర్ట్ అయినాయి లేకపోతే మిస్యూటిలైజ్ అయినాయని ఒక సందేహంతో ఎమ్మెల్యే గారికి చెప్పారు. చెప్తే ఎమ్మెల్యే గారు ఇంటర్న్ డిఆర్ గారికి చెప్పడం జరిగింది. డిఆర్ గారు పిఎస్సి నేను కాబట్టి నాకు ఎంక్వైరీ నిమిత్తం పంపించడం జరిగింది. దాని పిఎస్సిగా నేను నా విధులు నిర్వర్తిస్తూ ఎంక్వైరీ చేస్తున్నాను. దీనికి సమగ్ర విచారణ జరిపి డిఆర్ గారికి నేను నివేదిక ఇస్తాను. సో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. నా దృష్టికి వచ్చినవన్నీ కూడా నేను రిపోర్ట్ రూపంలో డిఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘంలో డిపాజిట్స్కి సంబంధించి ఇంచుమించుగా 79 లక్షల్లో పక్కదారి పెట్టినాయని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన నేను విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి కూడా ఆల్రెడీ ఇంటర్మ్ రిపోర్టు ఫోన్లో డిఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదంతా కూడా నేను పేపర్లో ఆన్ పేపర్ మళ్ళీ డిఆర్ గారికి నేను రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తాను. ఇంకా ఎంక్వైరీ మధ్యలో ఉంది. ఇదంతా కూడా తర్వాత ఫెర్టిలైజర్స్ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. అవి కూడా నేను ఎంక్వైరీ చేసి డిఆర్ గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తాను.